హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు సోయా సాస్ లేకుండా, బాస్మతి రైస్ వాడకుండా, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీ ప్రాసెస్తో ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా వస్తుందండి నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే. దీనికోసం నేను ఇక్కడ 1 గ్లాస్ నార్మల్ రైస్నే తీసుకున్నానండి. ఇది కొంచెం ఉడికినప్పుడు 2 స్పూన్ల ఆయిల్, కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఎక్కడ వాటర్ అనేది పట్టదండి. రైస్ ఉడికించినప్పుడు కొంచెం గట్టిగానే దించుకోండి, అస్సలు మెత్తగా అవ్వకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఇది ఫ్రోజన్ మటర్ అండి, గ్రీన్ బటానీ. తర్వాత క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అండి, వాటిని కూడా సన్నగా రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇందులోకి 4 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత క్యాబేజీ అండి, ఆనియన్స్, ఇంకా బీన్స్, 5-6 వెల్లుల్లి రెబ్బలండి, పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యారెట్ అండి, ఇక్కడ నేను మీడియం సైజ్ క్యారెట్ని తీసుకున్నాను, వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇందులోకి 1 నిమ్మకాయ అండి, హాఫ్ చెక్క వేసుకోవాలి. తర్వాత ఇందులోకి లాస్ట్లో వేసుకోవడానికి క్యాప్సికమ్, క్యాబేజీ పక్కన పెట్టేసుకోండి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్నాము కదా వెల్లుల్లి రెబ్బల్ని, పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై అయ్యాక ఆనియన్స్ని వేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్నాము కదండి బీన్స్ని వేసుకోవాలి. 1 అర నిమిషం పాటు వీటిలో ఫ్రై అయ్యాక ఇందులోకి క్యారెట్ని కూడా వేసేసుకోవాలండి. ఇవి కూడా మరొక 1 నిమిషం ఫ్రై చేయాలండి. ఈ విధంగా అర నిమిషం ఫ్రై చేయడం వల్ల ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి బాగా ఫ్రై అవుతాయి. ఇక్కడ నేను రెడీమేడ్ గ్రీన్ బటానీని తీసుకున్నానండి, ఫ్రోజన్ మటర్ అంటారు. మీకు కావాలంటే గ్రీన్ బటానీని నైట్ అలా నానబెట్టి తీసుకొని వేసుకోవచ్చు, అవి కూడా వేసేయాలండి. తర్వాత క్యాప్సికమ్, క్యాబేజీ వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇవి హై ఫ్లేమ్ లోని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుంటే బాగా మెత్తపడతాయండి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్ లో వేసుకోవాలండి, ఎందుకంటే ఇవి బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని మూత పెట్టేసి 1 నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్ లోని మగ్గనివ్వాలి. బాగా ఉడుకుతాయండి, పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మనం వేసిన సాల్ట్ అంతా ఈ వెజిటేబుల్స్ కి బాగా పడుతుంది. ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే సాల్ట్ అంతా బాగా పట్టి బాగా మగ్గుతాయండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలండి. చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికింది కదా. ఆయిల్, సాల్ట్ వేయడం వల్ల బాగా రైస్ అనేది కుక్ అయ్యిందండి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని రైస్ని వేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఇప్పుడు రైస్ అంతటిని వేసుకొని బాగా కలిసేటట్టు స్లోగా కలుపుకోవాలండి. ఫాస్ట్గా కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇందులోకి 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి. తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర పొడి అండి. నేను ఇందులోకి ఎలాంటి వెనిగర్ కానీ సోయా సాస్ కానీ వేయలేదు కాబట్టి ఇక్కడ నేను జీలకర్ర పొడి, పెప్పర్ పౌడర్ని తీసుకున్నాను. 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇదే టైంలో మీరు సాల్ట్ చూసుకొని సరిపోకపోయినట్లయితే వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ రైస్ని కలుపుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే రైస్ విరిగిపోతుంది. ఒకవేళ మీకు ఈ విధంగా గరిటెతో కలిపితే విరిగిపోతుంది అని మీకు డౌట్ ఉంటే వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా గరిటె పెట్టకుండా కలుపుకున్నట్లయితే రైస్ అనేది అస్సలు ముక్కలవ్వదు అండ్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలుస్తాయండి. వీడియోలో చూపిస్తున్నట్లు లాస్ట్లో మనము సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజీ, క్యాప్సికమ్తోని వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటే టేస్టీ ఎమ్మి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఫ్రైడ్ రైస్. చాలా వరకు ఫ్రైడ్ రైస్ అంటే పెద్ద ప్రాసెస్, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి అనుకుంటారు, కానీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా వెజ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్ అండి. 15 నిమిషాల్లోనే వెజ్ ఫ్రైడ్ రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుందండి. మనకి ఎలాంటి బాస్మతి రైస్, సోయా సాసులు, వెనిగర్లు ఇలాంటివి ఏమీ లేకుండా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చక్కగా మీ ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు ఇంట్లోనే ఈజీగా నేను చెప్పిన ప్రాసెస్తో తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో చూసుకుంటూ తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్.